రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి ఆయన సతీమణి పులివెందులలో ఆయన యొక్క బాధ్యతలను చేపట్టి తన విజయం కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. నమస్తే మేడం. సార్ యొక్క ఎన్నికల ప్రచారం మీరు ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో ఎన్ని రోజులు నిర్వహించబోతున్నారు? ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మద్దతు మీకు ఎలా లభిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. మీరే చూస్తూ ఉంటారు, చాలా బాగుంది. మేడం, సార్ నిన్న ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అదే అంతకుముందు టీడీపీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? ప్రజల నుంచి కూడా స్పందన ఎలా ఉంది మేడం? ప్రజల నుంచి మీరే బెటర్ గా చెప్పగలరు, మీరు మీడియాలో ఉన్నారు. బట్ జగన్ గారు చెప్పినారంటే చేస్తారనే నమ్మకం ఉంది. చంద్రబాబు చెప్పినాడంటే చేస్తాడో లేదో అనే నమ్మకం ఉండదు. ఈసారి పులివెందులో మెజార్టీ తగ్గిస్తాము అనేటువంటిది ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. సో దీన్ని మనం ఎలా ఎదుర్కోబోతున్నాం మేడం? నేను చెప్పేది ఏముందమ్మా, మా ఊరోళ్ళే చెప్తారు. చాలా పోయినసారి కంటే మంచి మెజారిటీ ఇస్తారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే జగన్ సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. సో మీరే పులివెందుల నియోజకవర్గంతో పాటు జిల్లా పరిశీలించబోతున్నారు. పులివెందులతో పాటు పార్లమెంటులో కూడా మీరు ఎన్నికల ప్రచారం చేసే అవకాశం కనబడుతుందా మేడం? లేదన్నా, నేను ఎప్పటి నుంచో నాకు పెళ్ళైనప్పటి నుంచి తిరుగుతా. ప్రతి ఎలక్షన్ కు మా మామగారు ఉన్నప్పుడు తిరుగుతా ఉన్నాను, జగన్ గారు ఉన్నప్పుడు తిరుగుతా. రొటీన్ గానే వచ్చినా నేను. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా అందులో భాగంగానే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు కూడా ఆమె తెలియజేశారు. కెమెరామ్యాన్ చాందుతో రమేష్, ఎన్టీవీ, పులివెందుల నుంచి.